రాబోతున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై అధికార కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. 3కి 3 స్థానాలు గెలుచుకుని శాసన మండలిలో బలం పెంచుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తోంది. సమర్థులైన అభ్యర్థులను లిస్ట్ అవుట్ చేసి హైకమాండ్ ఆమోదం కోసం పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయ్యారంట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి మాట ప్రకారం 53,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. దీంతో నిరుద్యోగ వర్గం తమకు మద్దతుగా నిలబడుతుందని అంచనా వేస్తుంది హస్తం పార్టీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన రేవంత్ రెడ్డి సర్కార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఈజీగా గెలుస్తామన్న ధీమాతో కనిపిస్తోంది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు 2 టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 31 నాటికి 3 ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపికపై కసరత్తు కాంగ్రెస్ ఇప్పటికే మొదలుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు ఇప్పటికే సేకరిస్తోంది. రాష్ట్ర అధినాయకత్వం ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సమీక్షా సమావేశాలు సైతం పూర్తి చేశారు. ఈ వారంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అంటున్నారు. ఆ క్రమంలో కొత్త అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్యా సంస్థలు యజమానులు కాంగ్రెస్ నుండి బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఎమిగోస్ విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి, ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఎమిగోస్ విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి గాంధీ భవన్లో ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహన్ను కలిసి తన బయోడేటాను సమర్పించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి మద్దతు కోరుతానంటున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలా, మద్దతు ఇవ్వాలా అనే దానిపై చర్చ నడుస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల అభ్యర్థిగా నర్సిరెడ్డి తిరిగి బరిలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కామ్రేడ్లను కలుపుకొని పోయిన కాంగ్రెస్ ఈసారి అక్కడ వారికి మద్దతిస్తుందంటున్నారు. ఇక రెండో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది. ప్రస్తుతం రఘోత్తమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో సీనియర్ నేతలు, జిల్లా మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని పీసీసీ ప్రెసిడెంట్ భావిస్తున్నారు. పార్టీలో ఉన్న ఉపాధ్యాయ సంఘం నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తొలి ప్రాధాన్యతగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అక్కడ గెలిచి తీరుతామన్న ధీమా పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.